ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యో నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అష్టభైరవులు అలాగే అష్టమాతృకల యొక్క స్వరూపం. అష్టభైరవుల స్వరూపం. భైరవుడంటే మనలోని ఐహిక ప్రాపంచిక క్రియలను తొందరగా అతి శీఘ్రంగా తన యొక్క కాలస్వరూపంతో అనుగమింపజేసే ఒక శక్తి, అదే భైరవ శక్తి. అత్యంత భయంకరమైనది. అలాగే సర్వకాల సర్వావస్థల్లో కంట కనిపెట్టే ఒక స్వరూపం. సత్వరానుగ్రహం, సత్వర కార్య విజయం కావాలి అంటే ఉపాసించదగిన స్వరూపాలలో భైరవ స్వరూపం ఒకటి. అష్టభైరవులంటే సకల దిక్కులను తన స్వస్వరూపంతో అంటే అంశతో ప్రసరింపచేయబడిన స్వరూపం. ఆ స్వరూపం కాలాంతకం, క్రియాస్తకం, జీవాంతకం, అపార రుద్రస్వరూపం. వీరిని తంత్ర యంత్ర మంత్ర సహితంగా అర్చనాది హోమాది క్రియల్లో ఆరాధిస్తూ ఉంటారు. ఈ భైరవ ఆరాధన రాజసికం, ఇంకా ఆరాధన క్రమాన్ని బట్టి తమాసికం కూడా ఉంటుంది. వీరిలో ముఖ్యంగా వటుక భైరవుడు లేదా రురు భైరవుడు సత్వర రక్షణ కోసం మహేశ్వర శక్తి కాలశాంత స్వరూపం. అసితాంగ భైరవుడు బ్రాహ్మీ శక్తి కలిగి సృజనాత్మక శక్తి కోసం అసితాంగ భైరవుణ్ణి ఆరాధిస్తారు. చండ భైరవుడు కౌమారి శక్తి కలిగి అమితమైన శక్తికి కలిగి ఉంటుంది. క్రోధ భైరవుడు వైష్ణవ శక్తి కలిగిన శక్తివంతమైన నిర్ణయాల కోసం క్రోధ భైరవుడు సహాయం చేస్తారు. ఉన్మత్త భైరవుడు వారాహి యొక్క శక్తి కలిగిన అంతర్గత శత్రువుల నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికి. అలాగే ఉన్మత్త భైరవుడు వారాహి అమ్మ యొక్క శక్తి కలిగిన అంతర్గత శత్రువుల నియంత్రణకు కూడా ఉన్మత్త భైరవుడు సహాయం చేస్తారు. అలాగే కపాల భైరవుడు ఇంద్రాణి శక్తి కాల శాంత రూపంతో ప్రతిఫలాపేక్ష లేని లోక కళ్యాణం కావాలి అంటే కపాల భైరవుడిని ఉపాసిస్తారు. భీషణ భైరవుడు చాముండా యొక్క శక్తి కలిగి బలవంతమైన రూపంతో ఉంటాడు. దుష్ట శక్తుల కోసం అలాగే మంత్ర విద్యల ప్రభావం తగ్గించుకునేందుకు భీషణ భైరవుడిని ఆరాధిస్తారు. సంహార భైరవుడు చండీ శక్తి కలిగి ఉగ్రరూపంతో ధనుష్రలతో సర్వశక్తి స్వరూపంతో ఉంటాడు. తాంత్రిక యామున కపాలిక చారకులు ముఖ్యంగా ఆరాధించే దైవమే సంహార భైరవుడు. ఈ భైరవ యొక్క ఆరాధనలో అత్యంత కటువైన వస్తువులను వినియోగిస్తారు. మంగళ శనివారాల్లో మిరియాలు కలిపిన గారెలను భైరవుడికి నివేదిస్తారు. ఇది సాత్వికోపాసనలో చేయవలసిన ముఖ్యమైన అంశం. ఇక అష్టమి, అమావాస్య లాంటి తిథులలో కూష్మాండ బలి, దానితో పాటు కొబ్బరికాయలో ఒక బట్ట మిరియాలు కలిపి ఒక బత్తిలా చేసి దానిని ఆ కొబ్బరి గిన్నెలలో నూనె వేసి దీపం పెట్టి స్వామి మూర్తికి ఒక నిమ్మ పండ్ల మాల సమర్పించి ఉపాసన చేస్తారు. సత్వర శక్తి అలాగే అనుగ్రహం కోసం కూడా ఇలా చేస్తారు. అలా అన్ని దిక్కుల్లో ఉన్న భైరవ స్వరూపాన్ని హోమంతో ఆరాధించి లోక కళ్యాణాన్ని ఇంకా సంరక్షణను చేయవలసి ఉంటుంది. భైరవమూర్తి కృప వల్ల ఎల్లప్పుడూ మనం రక్షింపబడుతూ ఉంటాం. ఇది మేరు తంత్రంలో చెప్పబడిన ఒక హోమ ప్రక్రియ. ఇది
అధర్వణ వేదాంతర్గతంగాను అలానే లింగ పురాణంలోనూ దీని యొక్క ప్రస్తావన ఉంటుంది. ముఖ్యంగా భైరవుణ్ణి ఉపాసించేవారు మంత్రానుష్ఠానులు అంతఃశత్రువుల్ని దరిదాపులకు కూడా రానియకూడదు. ఎందుకంటే తీవ్ర దేవతల్లో సత్వరంగా చర్యలుంటాయి. ఫలితంగా మన మంత్రబలం, అనుష్ఠాన బలం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రం ఉపవసించే ముందు గర్వం కొంచెం కూడా రానియకూడదు. అలా గర్వం వస్తే మనం చేసిన పూజలకు ఎటువంటి ఫలం చేయకూడదు. శాంత చిత్తంతో ప్రసన్నంగా ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః.